ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజల భవిష్యత్తుని కాపాడాలంటే ఆర్థిక భవిష్యత్తు ఒక్కటే మన ముందున్నటువంటి మార్గం. ఈ దేశానికి మంచి జరిగే అవకాశం ఏమన్నా రాజకీయం నుంచి, పరిపాలన నుంచి ఉందా అంటే చాలా తప్పులు జరిగినా కూడా వివిధ పార్టీల వల్ల గత 30 ఏళ్ళు కొన్నైనా మంచి చేయడం చేత, కొన్ని విధానాలను రూపొందించడం చేత, కొన్ని విజయాలను సాధించడం చేత వచ్చే 25-30 ఏళ్ల పాటు ఆర్థిక ప్రగతికి బాటలు పడుతున్నారు, పునాదులు వేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవకాశాన్ని పోగొట్టుకున్నది. కీలకమైన సమయంలో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, లక్షలాది మంది విద్యార్థికులు, వృత్తి నైపుణ్యం ఉన్నవారు ఉన్న రాష్ట్రం, దేశం నలుమూలలా, ప్రపంచ నలుమూలలా కూడా వారి ప్రభావాన్ని చూపెట్టి తలెత్తుకుని గర్వంగా నిలబడ్డ రాష్ట్రం, అత్యాధునిక భావాలకి, కొత్త పుంతలకి పేరెన్నెక్కన్న రాష్ట్రం గత 5 ఏళ్లుగా నిద్రాణం అయిపోయింది. ఆర్థికాభివృద్ధి విషయంలో పెట్టుబడులు మందగించిపోయినాయి. రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెడితే ప్రమాదం అవుతుందన్న భయానికి లోనవుతున్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిగా పోయినాయి. ఎందుకంటే సంక్షేమం తప్ప ఇంకా పరిపాలన, ప్రభుత్వం చేయాల్సిన పనులు మర్చిపోయినాం మనం. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం అన్న సంగతి మర్చిపోయినాం. సంక్షేమం ఇచ్చాం కదా, ఇంకెందుకు మాట్లాడుతున్నాం? ఇంకేం అక్కర్లేదు, సంక్షేమమే. అయితే దోపిడీ లేకపోతే సంక్షేమం, అది పరిపాలన కాదాలి. మనం చూడాల్సింది ఒక మనిషి మాట్లాడినప్పుడు ఎలాంటి జీవితం, ఎలాంటి విశ్వసనీయత, ఆలోచనలకి, మాటలకి, చేతలకి మధ్య ఏ మేరకు అంతరం ఉన్నది, అది చూడాలి తప్ప నువ్వు ఏ ఊళ్ళో పుట్టావు, ఏ కులంలో పుట్టావు. తెలంగాణలో నేను నివసిస్తున్నాను కాబట్టి కొన్ని సందర్భాల్లో నేను కటువైన మాటలు చెప్తే ఆయన ఆంధ్ర ప్రాంతంలో పుట్టాడు ఆయనకెందుకు అంటారు. మళ్ళీ రేపొద్దున వాళ్ళు మంచి పని చేసినప్పుడు మీరు చెప్పింది మంచి అంటే జేపీ గారు కూడా ఏ మాట అన్నాడు అంటారు మళ్ళీ వాళ్ళే. అదే మనుషులు. మనకి చాలా ఈ నోటికి అర్థం లేదు. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను, ఎందుకంటే పచ్చిగా చెప్పకపోతే అర్థం కాదు. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఈ మాటలు అందరి మనసుల్లో ఉన్నాయి, ఎవడో ఒకటి చెప్పాలి కదా. నిజము చెప్పినవాడు నిజము చెప్పనినాడు ప్రజకు జరుగుని కీడు. ప్రతివాడు ఊరికే సన్నాయకులకి పైపైన మాట్లాడితే సమాజం నష్టపోతుంది. తెలుగునాడు చాలా నష్టపోయింది. 9 ఏళ్ల క్రితం ఇక్కడ విజయవాడ నగరంలోనే చెప్పాను, ఆనాడు చెప్పాను, మీరు కులాల కురుక్షేత్రంగా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్నారు. వేరే పార్టీ అధికారంలో, ఈ పార్టీ ఆ పార్టీ అనవసరం నాకు. బహిరంగంగా చెప్పాను విజయవాడ సమావేశంలో. కాబట్టి దీనిలో ఈ కులమా ఆ వర్గం అనేది. సమాజంలో కొంతమంది అయినా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం బతుకుతుంది. ఆ కోణంలోంచి మూర్ఖంగా చూసి వాస్తవాలను పక్కన పెట్టద్దు. అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాను, మీ గురించి, మీ కుటుంబాలను గురించి ఆలోచించండి. మీ కులం మీకు కూడి పెట్టదు. మీ కుటుంబం కావాలి, మీకు మీ పిల్లల భవిష్యత్తు కావాలి, మీ ఆదాయాలు కావాలి, మీకు అవకాశాలు కావాలి. ఇంకొక మాట చివరికి వచ్చే ముందు, నిర్భయంగా ఓటు వేయండి. నచ్చిన పార్టీకి ఓటు వేయండి, నమ్మిన పార్టీకి ఓటు వేయండి, కానీ నిర్భయంగా ఓటు వేయండి. ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోలే. ఎన్నికలు నిర్వహించిన వాడిని నేను. అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల పరిశీలకులు కావచ్చు, దేశమంతా ఎన్నికలు చూసినవాడిని, ఎన్నికల్లో పాల్గొన్నవాడిని, పోటీ చేసినవాడిని, ప్రపంచంలో ఎన్నికల్ని పరిశీలించిన వాడిని చాలా దేశాల్లో. నా దేశంలో, నా రాష్ట్రంలో, నేను పుట్టిన రాష్ట్రంలో, పెరిగిన రాష్ట్రంలో నిర్భయంగా ఓటేయండి, భయం లేదని చెప్పాల్సిన అవసరం వస్తుందని అనుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత నిస్సంకోచంగా ఓటు వేయండి, విధిగా ఓటు వేయండి. ఇంట్లో కూర్చోబోకండి. ఇంట్లో కూర్చోవడం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది. నేను చెప్పిన మాటలు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళకండి, మీ ఇష్టం, కానీ ఓటు వేయండి, భయం లేకుండా ఓటు వేయండి. మన దేశంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు, స్థానిక ఎన్నికలు, బై ఎలక్షన్లు, రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు ఏం జరుగుతుంది. కానీ ఒకసారి రాష్ట్రం మొత్తంలో జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా మన అనుభవం ఏంటంటే, ఎన్ని పొరపాటున్నా కూడా పరిపాలన యంత్రాంగం కానీ, ఎన్నికల సంఘం కానీ, ఎన్నికల సంఘం అంటే వేరే ఎక్కడో లేదు, పరిపాలన యంత్రాంగం అంతా ఆనాటికి ఎన్నికల సంఘం కింద పనిచేస్తుంది. మిగతా సందర్భాల్లో ఎన్ని పొరపాటున్నా కూడా ఎన్నికలు వచ్చేసరికి మన పరిపాలన యంత్రాంగం పక్షపాతానికి అతీతంగా సమర్థంగా పనిచేసే
చరిత్ర ఉన్నది మనకి, ఆ సంస్కృతి ఉన్నది. భయపడకండి, ధైర్యంగా వేయండి. ఈవీఎంలు ఏమన్నా ఉంటాయి, ఇవన్నీ కూడా పూర్తిగా అసత్యపు మాట. ఇదే ఈవీఎంలతో ఎన్నో పార్టీలు గెలిచినా ఎన్నో పార్టీలు ఓడిపోయాయి. ఓడిన వాళ్ళు ఓడినప్పుడు ఈవీఎంలు దండయాత్ర చేశారు, మళ్ళీ అదే ఈవీఎంలతో ఢంకా బజాయించి గెలిచారు తర్వాత. అప్పుడు ఎవరో మాట్లాడాల వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి మాట. ఒక ప్రజాస్వామ్యం ఈ దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. నేను చెప్పినంత గట్టిగా ఈ దేశంలో లోపాల గురించి ఎవరో మాట్లాడాల. కానీ మనది లోపాలు ఉన్నప్పుడు కూడా బలమైన సజీవమైన ప్రజాస్వామ్యం. దానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. లోపాలను సరిదిద్దాలి, కానీ ప్రజాస్వామ్యం లేదు. ఎన్నికల్లో ఫలితాలనే గుర్తించను అన్న పరిస్థితి వస్తే సమాజం చాలా ప్రమాదంలో పడుతుంది. అలాంటి మూర్ఖులు ఎవరన్నా ఉంటే, ఏ పార్టీ వాడైనా, ఏ స్థాయి నాయకుడైనా సరే, వాళ్ళ మెడలో వంచండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి, నోరు మూయించండి. ఎందుకంటే సమాజం మొత్తానికి వాళ్ళ వ్యక్తిగత కాంక్షతో, అధికార లాలసతో, స్వార్థంతో సమాజానికి తీవ్రమైన హాని తలపెడుతున్నారు. మరి ఎజెండా ఏమిటి? ఖచ్చితంగా అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, సంక్షేమ అభివృద్ధి సమతూకం కావాలి.